హాయ్ అండి. చాలామందికి ఇప్పుడు వరాహిదేవి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా మనకి జూలై 15 నుంచి. చాలామంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు మనం చెయ్యొచ్చా చేయకూడదు, అమ్మవారు ఉగ్రరూపమంట, మనం పూజ చేయకూడదు, మళ్ళీ మనకెందుకులే లేనిపోయినాయి అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఆ అపోహలన్నీ వద్దండి, ఎవరైనా చేసుకోవచ్చు అమ్మవారి పూజ. ఆ అమ్మ దయ ఉంటే మాత్రం అన్ని ఆర్థిక ఇబ్బందులైనా సరే, మీ కుటుంబంలో ఏ చికాకులు ఉన్నా కూడా ఆ అమ్మ అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా తీరిపోతాయి. మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ కోరికలు ఏమన్నా ఉన్నా కూడా అమ్మవారి నవరాత్రులు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకోండి. అసలు ఏమేం కావాలి ఏంటి అని మీకు చాలా సందేహం ఉంటుంది కదా. నేనైతే మాత్రం ఒక కిట్ అయితే తెప్పించాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజీలో నుంచి నేను చేసి, ఇదిగోండి అమ్మవారి ఫోటో. మీరు ఏ ఫోటో అయినా తీసుకోండి, చిన్నదైనా పెద్దదైనా సరే అమ్మవారి ఫోటో అయితే తీసుకోండి. అమ్మవారి ఈ తల్లి నాకు నేను ఆర్డర్ పెట్టిన రోజు శుక్రవారం రోజు నా ఇంటికి వచ్చింది. అందుకే ఈరోజే నేను వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట. ఈ శుక్రవారం అమ్మ నా ఇంటికి రావడం, నేను కూడా ఫస్ట్ టైం అండి పూజ చేయటం. నేను దుర్గాదేవి పూజ చేస్తాను. నా సబ్స్క్రైబర్లందరికీ మీ అందరికీ తెలుసు కదా. నేను అమ్మవారికి పూజ చేయటం, నవరాత్రులు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే చేసిన వాళ్ళు నాకు చెప్పారు, అమ్మది పూజ చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో కూడా చెప్పారనమాట. ఆ అమ్మ నాకు శుక్రవారం ఇంటికి వచ్చింది. ఆ అమ్మదయ నాకు ఉండాలి. ఈ పూజ ఎలా చేసుకోవాలి, సింపుల్గా మనం ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలతో చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. నేను పూజా వీడియో కూడా సింపుల్ది కూడా నేను చూపిస్తానండి. ఈ అమ్మవారి ఫోటో అనమాట. ఆ అమ్మదయ అందరూ ఉండాలి, మీద ఉండాలి, అందరూ బాగుండాలి నేను కోరుకుంటున్నా ఆ తల్లి దయ వల్ల. ఇందులో ఏమేమి వచ్చినాయి అన్నది ఇదిగోండి, వరాహి దేవి నవరాత్రి పూజ కిట్స్ అనమాట. ఇదైతే నేను ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి అమ్మవారిది. ఇది అన్ని దేవతల అష్టోత్తరాలు కూడా వచ్చినాయండి బుక్లో. అట్లాగే అమ్మవారిది పూజా విధానం అనమాట. వరాహి సహస్రనామ నవరాత్రుల్లో ఆచరించవలసినవి పూజా విధానం, అమ్మవారి మంత్రాలు అవన్నీ వచ్చినాయి. అట్లాగే జాకెట్ ముక్క ఒకటి, అమ్మవారి నవరాత్రులకి సంబంధించి. అంటే మీరందరూ కూడా ఇదే వాడాలా, ఇవన్నీ మేము తెప్పించుకోవాలా అన్న సందేహం వస్తుంది కదా. ఇవన్నీ తెప్పించుకోవాలన్న అవసరం కూడా లేదండి. మీకు బయట ఫోటోలు దొరుకుతాయి కదా అమ్మవారి ఫోటోలు అయితే తెచ్చుకుని మామూలుగా కంద దీపం పెట్టుకుంటూ, మామూలు దీపం ఒక రోజు మాత్రం కంద దీపం కంపల్సరీ పెట్టుకుని దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు ప్రసాదంగా పెట్టి, రోజు వడపప్పు పానకం మాత్రం డైలీ చేసుకుని, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన ఏ నైవేద్యమైనా చేసుకుని అమ్మవారిని పూజించుకోవచ్చు. నేను మాత్రం ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నానండి ఇన్స్టాగ్రామ్ పేజీలో అనమాట. ఆ లింక్ కూడా ఇవ్వమంటే నేను మీ కామెంట్లో ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి అమ్మవారికి 9 రోజులు 9 కుంకాలు అనమాట. అమ్మవారి పూజకి మల్లెపూలు, అలాగే సంపంగితో చేసిన కుంకుమ, మొగలు పువ్వులు, లక్ష్మీ చందనం, గులాబీ, జవ్వాది, కర్పూరం, ఈ 9 రకాల కుంకాలు అనమాట. ఈ అమ్మవారికి 9 రోజులు 9 రకాలుగా పూజ చేసుకోవడం కోసం. అట్లాగే అమ్మవారికి పసుపు కొమ్ములు, ఇవేమో ఆర్గానిక్గా తయారు చేసినవండి. ఇవి దీపాలు అనమాట. ఇట్లా దీంట్లో దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా మనకి ఈ పొగ నుంచి వచ్చేది వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇవి వచ్చేసి ఇంకా అమ్మవారికి సంబంధించినవి అనమాట. వీటి పేరేంటి నాకు తెలియదు, కానీ ఇది జవ్వాది. ఇది వచ్చేసి అమ్మవారి కడ్డీలు. మొత్తం కిట్ అంటే మొత్తం వచ్చేసిద్దండి. ఇదిగోండి, ఇదేమో అమ్మవారిది కుంకుమ, గంధం, అలాగే కర్పూరం, ఎర్రవత్తులు, ఇంకా మొత్తం కిట్టు మొత్తం వచ్చేసిద్దండి. నాకు ఇదైతే 1500 పడిందనమాట కిట్టు. ఇక మన అందరికి వచ్చింది. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను. ఇగో కుంకుమ, అమ్మవారికి కుంకుమ పూజ చాలా ముఖ్యమండి. వరాహీదేవికి మనం కుంకుమ పూజ చేసుకుంటే, ఆ అమ్మవారి ముద్ర వేసుకుని కుంకుమ పూజ చేసుకుంటే మనకి చాలా చాలా అయితే మంచి జరుగుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే కుంకుమ, పసుపు. ఇది వచ్చేసి పన్నీర్ అండి, గంగాజలం. ఇదిగోండి సాంబ్రాణి,
మనకి దుర్గాదేవికి నవరాత్రుల్లో మనం సాంబ్రాణి ఎలా వేసుకుంటామో అమ్మవారికి కూడా ధూపం అనేది చాలా ఇష్టం అన్నమాట. మనం పూజ అనేది 9 తర్వాత చేయాలండి. నైట్ 9 తర్వాత అమ్మవారి పూజ చేయాలి. 9 రోజులు కూడా నైట్ 9 తర్వాత పూజ చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని నైటు తలస్నానం చేసి 9 రోజులు మనం చేయాలన్నమాట. మళ్ళీ పూజ ఎలా చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలనే వీడియోని కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో పెడతా. ప్రస్తుతానికైతే నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. సాంబ్రాణి అంట ఇవేమో డూప్ స్టిక్స్ అనమాట. ఇవేమో అమ్మవారి మాలండి, గాజుల మాల అమ్మవారిది. చిట్టి గాజులు ఉంటాయి కదా అమ్మవారికి, ఆ మాల అన్నమాట, చిట్టి గాజుల మాల. ఇవన్నీ మీ అందరికీ ఒక సందేహం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా తెప్పించుకోవాలా, మేము కూడా కంపల్సరీ వీటితోనే పూజ చేయాలా అని లేదండి. నేను ఇంకోసారి చెప్తున్నా, సింపుల్గా అమ్మవారి పటం తెచ్చుకుని అమ్మవారికి చక్కగా జూన్ 15వ తారీఖు సాయంత్రం మీరు మధ్యాహ్నం భోజనం చేసినా పర్వాలా, 6 తర్వాత ఇక ఏ భోజనం చేయొద్దు అనమాట. మీరు ఏమీ తినకోకుండా సాయంత్రం 6 తర్వాత అమ్మవారికి మామూలుగా పీట పెట్టుకుని ముగ్గేసుకుని అమ్మవారి పటం పెట్టుకుని అమ్మవారికి దానిమ్మ గింజలు చిలకడ దుంప నైవేద్యంగా పెట్టుకుని కంద దీపం పెట్టుకుని, ఒకరోజు కంద దీపం పెట్టుకోండి, లేకపోతే మామూలు దీపం అయినా పెట్టుకోండి. ఆ దీపం పెట్టుకుని అమ్మవారికి నువ్వుల నూనెతో అయినా ఆవు నెయ్యితో అయినా ఏందితో అయినా ఏ నూనెతో అయినా సరే, అంటే నువ్వుల నూనె కానీ ఆవు నూనె 2 నూనెలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. తర్వాత అమ్మవారికి రోజు మాత్రం ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా వడపప్పు పానకం మాత్రం అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. అమ్మవారి మంత్రం చదువుకోండి, ఆ కుంకుమ పూజ చేసుకోండి, సింపుల్గా హారతి ఇచ్చుకోండి. ఇంకా ఆ తర్వాత మామూలుగా మనం పడుకోవచ్చు. మళ్ళీ రాత్రంతా మెలకు ఉండాలా అవన్నీ ఏమీ లేదండి, మామూలుగా మళ్ళీ పడుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ తెల్లారి ఊరినే మామూలుగా దీపారాధన చేసుకుని పొద్దున్నే మళ్ళీ అమ్మవారి పటాన్ని ఏం చేయాలి, మళ్ళీ పొద్దున్న కూడా పూజ చేయాలా అని సందేహం వస్తుంది కదా, మామూలుగా దీపారాధన చేసుకోండి అమ్మ దగ్గర. ఆ తర్వాత మీరు మళ్ళీ రాత్రి కూడా ఆ 9 రోజులు యథావిధిగా పూజ అయితే చేసుకోండి. పొద్దున పూట మాత్రం ఏదైనా పొండు పెట్టి మామూలు దీపారాధన చేసుకోండి. అమ్మవారి పూజ చేయటం వల్ల అమ్మవారు ఉగ్ర రూపం, మనం పూజ చేస్తే అమ్మవారికి మళ్ళీ మనకి ఎదురు ఏదో ఒకటి జరిగిద్ది, అది అవన్నీ అపోహలేనండి. మన అమ్మవారిని పూజించడం వల్ల మనకు అంతా మంచి జరిగిద్ది తప్ప అవన్నీ వేరే అమ్మవారికి ఆ పూజలు చేసేవాళ్ళు వేరే ఉంటారనమాట. మనం శాంతి కోసం మన ఇంట్లో మంచి కోసం చేసే పూజలు ఇవనండి. అవన్నీ అపోహలు తీసేసి అమ్మవారి పూజ అయితే చేసుకోండి. ఇదైతే నేను చెప్పదలిసా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను ఏదైనా సరే చెప్తానమాట. నేను ఫస్ట్ టైమే అమ్మవారి పూజ అనేది చేసుకుంటున్నా, ఎందుకంటే చేసిన వాళ్ళు నాకు చెప్పారు, నువ్వు దుర్గాదేవి పూజలు చేస్తావు కదా అక్క, అమ్మవారి పూజ కూడా ఒక్కసారి చేయమని నాకు సలహా ఇచ్చారు. నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి తెలియజేయాలని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నానండి. అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. నాకు